మేడ్ ఇన్ పాకిస్తాన్ ప్రోడక్టులు తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో అమ్ముతూ ఒక ముగ్గురు వ్యాపారులు పట్టుబడ్డారు. పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నిజానికి 2025 సంవత్సరంలో మే నుంచి కూడా ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. పాకిస్తాన్ నుంచి ఏవి కూడా ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకోకూడదు, అమ్మకూడదు, వాటిని స్టాక్ కూడా పెట్టకూడదు అని చెప్పి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం పాకిస్తాన్ నుండి వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవి, ప్రోడక్ట్స్ ఏవి కూడా మనం దిగుమతి చేసుకోకూడదు అని చెప్పి భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో మరి వీళ్ళ ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఏంటంటే మొహమ్మద్ అబ్రార్, అలాగే అంకుర్ అగర్వాల్, ఒక హిందూ కూడా ఉన్నాడు, అలాగే ఇంకొక అతను జుమాన్ ఖాన్. వీళ్ళ ముగ్గురు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి కాస్మెటిక్స్ని తెచ్చుకొని ఇక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు హైలైట్ కలెక్షన్స్, హోమ్ ట్రేడర్స్, ఫలక్ ఎంపోరియం అనేటువంటి షాపుల్ని వాళ్ళు అక్కడ నడుపుతూ ఉన్నారు గత కొంతకాలంగా. వీళ్ళ ముగ్గురిని కూడా MNS కార్యకర్తలు చూశారు, గమనించారు. ఆ యొక్క విలువ, కాస్మెటిక్స్ విలువ సుమారుగా 60,000 70,000 ఉండొచ్చని చెప్తున్నారు. అది పెద్ద విలువ కాకపోవచ్చు, కానీ వీళ్ళు పర్టికులర్గా పాకిస్తాన్ నుంచే ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? ఆ మాత్రం వస్తువులు మన మార్కెట్లో దొరకవా? లేకపోతే ఇంకెక్కడైనా వేరే చోట నుంచి తెచ్చుకోలేమా? మన దేశంలో చాలా ఉన్నాయి కదా అలాగా హోల్సేల్గా అమ్మేటువంటి కంపెనీలు. అక్కడి నుంచి కాకుండా పర్టికులర్గా మేడ్ ఇన్ పాకిస్తాన్ ప్రోడక్ట్లు, పాకిస్తాన్లో తయారైనటువంటి కాస్మెటిక్సే వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అనేటువంటి కోణంలో ప్రస్తుతం ఈ మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వీళ్ళపైన FIR నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి కోణం ఏంటంటే, పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడూ ఉంది, కానీ పహల్గామ్ అటాక్ తర్వాత అది చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు. బోర్డర్స్లో కానివ్వండి, అక్కడి నుంచి ఇక్కడ డ్రగ్స్ని డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం కానివ్వండి, సమాచారాన్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకున్నటువంటి ప్రయత్నం, CCTV కెమెరాల ద్వారా రకరకాల ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. వీళ్ళ ముగ్గురు కూడా పాకిస్తాన్ కోసం ఏమైనా గూఢచర్యం చేస్తూ ఉన్నారా? అక్కడి నుంచి ఎందుకు సరుకులు తెప్పించుకోవాలనేటువంటి కోణంలో, ఆ కోణం నుంచి కూడా ఆలోచిస్తుంది. నిజానికి వీళ్ళు పట్టుకున్నటువంటి సామాన్లు, ఈ యొక్క కాస్మెటిక్స్ విలువ నిజంగా తక్కువని చెప్పాలి. 70,000 లక్ష రూపాయలు పెద్ద విషయం కాదు. కానీ పాకిస్తాన్ నుంచి ఎందుకు కొంటున్నారు అనేటువంటి కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి వీళ్ళు ఏమైనా స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారా, లేకపోతే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా పనిచేస్తున్నారా? ఈ ముగ్గురు వ్యక్తులు కూడా, ఈ వ్యాపారులు కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు? వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు? ఏ నెట్వర్క్ ఉంది? ఈ అల్ఫలాహ్ యూనివర్సిటీలో ఏదైతే తీగలాగితే డొంకంత కదిలిందో, అలాగే వీళ్ళ వెనక కూడా ఏదైనా ట్రేడ్ నెట్వర్క్ లాంటిది ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయనేది చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.